దేవుని సన్నిధిలో ఉదయకాల సమయంలో దేవుని వాక్యం నేర్చుకుని మన విశ్వాసం బలపరచుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ జూమ్ లో పాల్గొన్న వారు నా మాట క్లియర్ గా ఉందో సహోదరులు? ఓకే. మనము పరిశుద్ధ జీవితానికి సంబంధించిన విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధుడైన దేవునితో సహవాసం కలిగి ఉండటానికి, పరిశుద్ధులైన దేవుని పిల్లలుగా ఈ భూమి మీద మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి మొదటి నిబంధన కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలుకి దేవుడు ఎలాంటి నియమాలు ఇచ్చాడో అక్కడి నుంచి నీతిని మనం తెలుసుకొని ఆ నీతిని అనుసరించి నడుచుకోవడానికి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. 19వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయండి పరిశుద్ధ జీవితానికి సంబంధించి విధులు. మనం తల్లిదండ్రులకి భయపడాలి అక్కడి నుంచి ప్రారంభించి మనం 13వ మాటని మనం నేర్చుకున్నాం. నేను దినాన 12వ వచనంలో 19వ అధ్యాయము లేవీకాండము 12వ వచనంలో నా నామను బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు. అబద్ధ ప్రమాణం అనేది దొంగ వాగ్దానం చేయకూడదు, లేకపోతే మోసపు మాటలు పలకూడదు. మత్తయి సువార్తలో చెప్పిన మాట ఏంటంటే అప్రమాణం చేయకూడదు. దేవుని పేరిట ఏదైనా మాట ఇచ్చేటప్పుడు ప్రమాణం చేసినప్పుడు ఆ ప్రమాణానికి కట్టుబడాలి, లేకపోతే మాట ఇచ్చిన తర్వాత ఆ మాటకు కట్టుబడాలి. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే మత్తయి సువార్త, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు విధంగా ఉండాలి. అది మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం కూడా చదువుతున్నప్పుడు అది ఆ మాట చెప్తారు. అంటే క్రైస్తవుడిగా దేవుని కుమారుడిగా జీవించే ఈ జీవితానికి సంబంధించి మన మాటలు ఎలా ఉండాలి అంటే అవునంటే అవును, కాదంటే కాదు విధంగా ఉండాలి. ఒకవేళ మనం యాకోబు రాసిన పత్రిక మనం 5వ అధ్యాయం చదువుకున్న మాట ప్రకారంగా చూస్తే మనం అవునన్నట్టుగా చెప్పి కాదన్నట్టుగా ప్రవర్తించామనుకోండి, అప్పుడు మనం తీర్పుపోలు అవుతాం. ఇతరులు మనం ఏం చేస్తారు, నిందిస్తారు, దూషిస్తారు. ఓ వీళ్ళు చెప్తారు కానీ చేసేవాళ్ళు కాదు, మాట ఇచ్చేవాళ్ళు కానీ మాట మీద నిలబడేవాళ్ళు కాదు, స్థిరత్వం లేదు వీళ్ళకి, అస్థిరులు వీళ్ళు, వీళ్ళు మళ్ళీ ప్రార్థన చేస్తారు, వీళ్ళు దేవుని పిల్లల అని ఏం చేస్తారంటే ఇతరులు మనల్ని దూషిస్తారు. ఇప్పుడు మనం దూషించబడుతున్నప్పుడు ఆటోమేటిక్ మనల్ని బట్టి ఎవరు దూషించబడతారా? మనల్ని బట్టి దేవుడు దూషించబడుతున్న సంగతి మర్చిపోకూడదు. అందుకే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు విధంగా ఉండాలి. నువ్వు వస్తా అంటే రావాలి, చేస్తా అంటే చేయాలి, ఇస్తా అంటే ఇవ్వాలి. ఈ విషయంలో దేవుడు ఎప్పుడు మాట తప్పేవాడు కాదు, ఆయన స్వభావం అది కాదు. యేసు ప్రభు ఎప్పుడు ప్రమాణం మీరేవాడు కాదు. సరదా కూడా బ్రదరు రాలేదు, వస్తాను, నన్ను కుదరలేదు బ్రదరు, నేను మానేస్తున్నా బ్రదరు, లేకపోతే నేను ఇవ్వలేను బ్రదరు, ఇష్టానికి ఉన్నా కానీ అని చేస్తానని చెప్పి ఎప్పుడు కూడాను దేవుడు కానీ యేసు ప్రభు కానీ లేకపోతే దేవుని వాక్యం కానీ మనం చదువుతున్నప్పుడు అవునని చెప్పి కాదన్నట్టుగా ఎప్పుడు వ్యవహరించలేదు. కీర్తనకారుడు చెప్పినట్టుగా 15వ కీర్తనలో ఒకవేళ యెహోవా గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవరైనా ఉంటే మాట ఇచ్చినను ఆ మాట నెరవేర్చుకునే విషయంలో ఒకవేళ నష్టం జరిగినా సరే ఆ మాట తప్పుడు అన్నాడు. ఇది మనం ఎప్పుడో చెప్పుకున్నాం. నాకు ఈ 15వ కీర్తన ఇంతకుముందు కీర్తనంతా చెప్పుకున్నామండి. యెహోవా గుడారంలో అతిథిగా ఉండదగిన వారి గురించి ఇంచుమించు 10 లక్షణాలు 12 లక్షణాలు వస్తాయి అనుకుంటా ఆ అధ్యాయం చదువుతున్నప్పుడు. కానీ ఓ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే అక్కడ మాట ఇచ్చిన తర్వాత మాట తప్పడం ఎందుకు వరకంటే, ఇప్పుడు నష్టం జరిగిన మాట తప్పడంటే నష్టం జరిగితే ఎవడైనా ఏం చేస్తానండి. ఇప్పుడు కామన్ గా మనిషి యొక్క ఆలోచన ఏంటంటే నేను ఒక పని చేసినప్పుడు ఆ పని వల్ల లాభం కలగాలి, ఆ లాభం ఉంటేనే పని చేస్తాను, నష్టం జరిగితే ఆ పని చేయను. నిన్న మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం ప్రాక్టికల్ గా. ఒక స్థలం అమ్ముతున్నాడు ఒక ఆయన, ఇంతకు వేరం వచ్చింది, 10 లక్షలకు అమ్ముతున్నాడు, లేకపోతే 15 లక్షలకు అమ్ముతున్నాడు. అమ్ముతున్నప్పుడు ఓకే పలానా రోజు అగ్రిమెంట్ పెట్టుకుందాం, పలానా రోజు రిజిస్ట్రేషన్ పెట్టుకుందామని ఓకే అయిపోయిందండి. మళ్ళా ఎవరో వచ్చారు, దానికన్నా ఇంకొక 2 లక్షలు 3 లక్షలు ఎక్స్ట్రా ఇస్తానని చెప్పాడు. అప్పుడు మానవీయత నైజం, దేవుడు పెట్టింది కాదు సొమ్మ ఇది. మనం తర్వాత పెరిగిన పెంపకం కానీ మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితిని బట్టి కానీ నేర్చుకుంది ఏంటంటే మన స్వభావం ఎలా మారిపోయిందంటే ఆలోచన సెకండ్ ఒపీనియన్ వచ్చిందని మళ్ళీ, అరే మనకి 3 లక్షలు లాభం వస్తుంది కదా,
మరి ఏం చేద్దాం, ఎలాగా ఇవ్వనని చెప్తాం మొదటోడికి అని ఏం చేస్తామంటే సాకులు వెతుకుతాం. ఆ సాకులు వెతికి ఏం చేస్తాం, నేను నమ్మట్లేదండి ఇప్పుడు, నాకు అవసరం లేండి అని ఏం చేస్తామండి మాట తప్పేసి ఆ, ఇవ్వమండి మనం. ఎవరికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం, ఎక్కువ ఇచ్చే వ్యక్తికి 3,00,000 5,00,000 ఆఫర్ చేస్తారు కదా, వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మొదటి వాడి దృష్టిలో మనం ఎలాంటి వాళ్ళుగా ఉంటామంటే మాట తప్పే విధంగా అప్రమాణికులుగా ఉంటాం. లేకపోతే ఇక్కడ మనం చెప్పిన మాట ప్రకారంగా దొంగ ప్రమాణం చేసిన వాళ్ళంగా ఉంటాం, దొంగ మాట ఇచ్చిన వాళ్ళంగా ఉంటాం, దొంగ వాగ్దానం చేసిన వాళ్ళగా మిగిలిపోతాం. ఇప్పుడు మన ప్రార్థనకి వెళ్తే ఇలాంటి చేయటం వల్ల ఎవరు నమ్ముతారు మనల్ని? అంటే ఈ నియమాలు, జీవిత సూత్రాలు నేర్చుకుంటున్నప్పుడు కొంచెం కష్టంగా ఉండిద్దండి. మనం బ్రతకలే ఈ భూమి మీద ఎలాగైతే అన్నట్టుగా మనం చాలా మంది అపార్థం చేసుకుంటారు. ఇప్పుడు లాభమైన నష్టమైన మానవ జీవితంలో సంభవిస్తున్నప్పుడు ఆ లాభాన్ని అనుమతించేది దేవుడే, నష్టాన్ని అనుమతించేది దేవుడే. ఇప్పుడు దేవుని జోక్యం లేకుండా మనం ఏం సాధించగలం? మీరు ఒకసారి కామన్‌గా ఆలోచించండి. ఆఖరికి నేను చెప్పా కదా! ఇంతకుముందు 2012లో జాషు గారు వాళ్ళు పరిచయం అయ్యారని. ఒక సందర్భంలో కట్టం దగ్గర కూడా ఒక చోట ఏం జరిగిందంటే, ఆయన చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే సోదరులు, ఒక చోట వివాహ సంబంధం కుదిరిన ఒక అమ్మాయి దగ్గర, ఒక అబ్బాయికి ఆ అమ్మాయిని ఇస్తామని వాళ్ళు పలానా ఇన్ని లక్షలు ఇస్తాం కట్నం అని చెప్పారాయన. రైట్, ఓకే అయిపోయింది. అయితే ఇంకొకళ్ళెవరో బ్రోకర్ ఏం చేశారంటే ఇంకొకళ్ళని తీసుకొచ్చారు. ఇంకొద్ది కట్నం ఎక్స్‌ట్రా ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు కట్నానికి కకృతిపడి వాళ్ళు ఏం చేశారంటే మొదటి పెళ్లిని క్యాన్సిల్ చేసుకొని రెండో అమ్మాయిని చేసుకోవడానికి సిద్ధపడ్డారు. అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క మనస్తత్వం, డబ్బుకి ఇచ్చారు విలువ, అమ్మాయికి ఇచ్చారు. చూడండి మనుషుల యొక్క అంటే నైతికత విలువలు ఎంత దిగజారిపోతున్నాయి. అంటే మాట కట్టుబడదాం, నిబంధన చేసాం మనము, మాట ఇచ్చాము, ప్రమాణం చేశాము, లేకపోతే మనం ఇచ్చిన మాట తప్పకూడదు. ఇలాంటి నియమాలు పాటించే విషయంలో అంత సీరియస్‌గా ఉండమండి. మనం ఏం చేస్తామంటే నాలుక అడ్డంగా తిప్పేస్తాం. ఏముందిలే అని. నాలుక అడ్డంగా తిప్పినంత మాత్రాన మనుషులు ఎదుట మన వ్యక్తిత్వం ఏంటో దాచిపెట్టబడిద్దా? యెహోవా గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు. మాటిస్తే మాటని ఏం చేయకూడదు, తప్పకూడదు. అది నేర్చుకుందాం. కొంచెం దాన్ని సాధన చేద్దామండి. మనం నష్టం జరిగినా సరే, నాకు బాధ కలిగినా సరే, దానివల్ల ఇబ్బంది లేదు నాకు. అయినా సరే మాట ఇచ్చాను కాబట్టి దేవుడే నాకు సహాయం చేస్తాడని దేవుని మీద ఆధారపడి ఆయన చిత్తాన్ని జరిగిస్తే దేవుడి నామాన్ని మనం ఏం చేసిన వారం అవుతామంటే ఎదురువాని ఎడల ఆయన నామాన్ని మనం గౌరవపరిచిన వారం అవుతామండి. ఏమండి, నేను దేవుని నమ్ముకున్నాను, మాట ఇచ్చాను కాబట్టి నాకు నష్టం జరుగుతుంది, అయినా సరే నష్టమైన భరించి మీకు మాట ప్రకారం ఇచ్చేస్తాను, చేస్తాను పని చేస్తాను, ఇస్తాను పని ఇస్తాను, లేకపోతే వస్తాను అన్నటువంటి మాట ప్రకారం వస్తాను. ఇది దేవుని యొక్క కుమారులుగా, దేవుని రాజ్య పౌరులుగా ఉండవలసినటువంటి వైఖరి. అప్పుడు ఎప్పుడైతే ఇట్లాగా మనం ప్రమాణం చేసి ప్రమాణం మీరుతామో, అప్రమాణం చేస్తామో, అప్పుడు దేవుని నామం ఆటోమేటిక్ ఏమైందండి? దూషించబడింది, అవమానించబడింది, అపవిత్రపరచబడింది. అది చెప్పాడండి 12వ వచనం చివరి మాట. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. దేవుని నామం పరిశుద్ధమైనది. అది ఎలాగ అపవిత్రమైందండి? మన వ్యవహార శైలిని బట్టి అపవిత్రమైంది. నేను దేవుని నమ్ముకున్నా అని చెప్పి దొంగ మాటలు చెప్తూ ఉంటే, అబద్ధపు పోకడ పోతూ ఉంటే, మోసపు జీవితం జీవిస్తూ ఉంటే, అన్యాయం జీవితం జీవిస్తూ ఉంటే, అక్రమంగా బ్రతుకుతూ ఉంటే, దేవుని నామం నన్ను బట్టి ఏం చేయబడుతుందంటే అపహాస పాలైంది. అది మనం ఇక నేర్చుకోవచ్చు. తర్వాత 13వ వచనంలో నీ పొరుగువాన్ని హింసించకూడదు అన్నాడండి. ఇది ఎన్నో పాయింట్ అంటే నేను రాసుకుంది నీ పొరుగువాన్ని హింసించకూడదు, 15వ పాయింట్. 15 మీకు వచ్చింది? 15 వచ్చింది. అప్పుడు పొరుగువాడిని హింసించకూడదు అనే మాట, పొరుగువాడిని పీడించకూడదండి, బాధించకూడదండి. అంటే పొరుగువారు అంటే ఇతరుల్లో ఒకవేళ మనం ఎలాగ బాధిస్తాం, ఎలాగ హింసిస్తాం, వాళ్ళని ఎలాగ పీడిస్తాం,
ఎలాగ వాళ్ళని ఏపుకు తింటాం? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ బైబిల్లోనే. నిర్గమాకాండము 22వ అధ్యాయంలో ఒక సంఘటన. దేవుడైన యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలు గురించి వివిధమైన ఆజ్ఞలు చెప్తూ 22వ అధ్యాయము ధర్మశాస్త్రానికి అనుసంధానంగా వివిధమైన ఆజ్ఞలు ఇచ్చాడు కదండి. ఒకసారి అది కూడా మనం చూద్దాం. 22వ అధ్యాయము 21, 27 వచనాల్లో 21, 27 వచనం ఒకసారి చూద్దాం. ఒక చిన్న సంఘటన జ్ఞాపకం చేస్తాడు దేవుడు. అంటే ఇతరుని హింసించకూడదు, బాధించకూడదు, వాళ్ళని ఏడిపించకూడదు అంటానికి ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి కారణం, రీజన్ ఏంటంటే 21వ వచనం నుంచి చదువుకుంటూ వస్తాను నేను. ఏమంటున్నాడు? పరదేశిని విసిగింపవద్దు, బాధింపవద్దు. ఎందుకు వాళ్ళని బాధించొద్దు, విసిగించొద్దు అంటే దీనికి దానికి కనెక్షన్ ఏంటంటే, ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే పొరుగు వాళ్ళని హింసించకూడదు అన్నాడే. అంటే వాళ్ళని పీడించకూడదు, వాళ్ళని ఏడిపించకూడదు. ఈక్వల్ టు ఇదే మాటలు, విసిగించడం కానీ, బాధ పెట్టడం కానీ. అప్పుడు మీరు ఐగుప్తు దేశంలో పరదేశులే ఉంటుంది కదా. దేవుడు చెప్తున్న కారణం ఏంటంటే ఇశ్రాయేలు ఐగుప్తులో కూడా 40 సంవత్సరాలు పరదేశులు ఉన్నారండి. పరాదేశంలో దేవుడు ముందే చెప్పిన వాగ్దానం మేరకు, అబ్రహాం చెప్పినటువంటి మాట మేరకు నీ సంతతి వారు తమ అధికారం దేశంలో 40 సంవత్సరాలు బానిసకుంటారు దేవుడు చెప్పాడు కదండి 15వ అధ్యాయంలో. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు విషయంలో శ్రమ పెట్టబడతాను దేవుడు ముందే చెప్పాడు. అలా శ్రమ పెట్టబడ్డారు. శ్రమ పెట్టబడుతున్నప్పుడు ఐగుప్తులో పరదేశం ఉన్నప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటారు? అలాగే బానిసత్వం అనుభవిస్తున్నప్పుడు, శ్రమలు అనుభవిస్తున్నప్పుడు, బాధించబడుతున్నప్పుడు ఏం కోరుకుంటారండి? ఎవరైనా బాధలు పడుతున్నప్పుడు, ఎవరైనా హింసించబడుతున్నప్పుడు, ఎవరైనా ఏడిపించబడుతున్నప్పుడు ఏం కోరుకుంటారండి? అయ్యో నాకు ఈ బాధ నుంచి ఎవరు విడుదల చేస్తారు, ఎవరైనా సహాయం చేస్తే బాగుండు. ఈ శ్రమ పెట్టే వాళ్ళు, నన్ను బాధిస్తూ ఉన్న వాళ్ళు మెత్తన హృదయం చేసుకుని నా మీద జాలి చూపిస్తే బాగుండు, నా మీద వాళ్ళు కనికరం చూపిస్తే బాగుండు అని మొరపెడతారండి దేవుడికి. అంటే ఇప్పుడు దేవుడనే కోణంలో ఒకవేళ అతను నమ్మకపోయినా, దేవుని నమ్మకపోయినా వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, వీళ్ళు నా పట్ల జాలి చూపిస్తే బాగుండు, ఈ ఈ బాధలో నన్ను పెట్టకుండా నాకు విముక్తి కలుగు చేస్తే బాగుండు. ఎవరో ఆ బాధలు తట్టుకోలేరు. అలాంటి కఠినమైనటువంటి దార్శనికంలో ఉన్నటువంటి వారు ఇశ్రాయేలు ఏం చేశారు? దేవుడు మొదలుపెట్టారని. కొద్దిగా మనం వివరాల్లోకి వెళ్తే అక్కడ మీరు ఐగుప్తు దేశంలో పరదేశం ఉంటుంది కదా. అప్పుడు కొన్ని కొన్ని సూత్రాలు చెప్పారండి అక్కడ. ఎవరెవరు బాధ పెట్టే పరిస్థితి వచ్చిందో, ఎలాగ బాధ పెట్టే పరిస్థితి వచ్చిందో చెప్తూ ఇప్పుడు 22వ వచనం అంటున్నాడు, విధవరాలనైనను దిక్కులేని పిల్లలైనను బాధ పెట్టకూడదు. అంటే పొరుగు వారిని హింసించకూడదు, లేకపోతే వాళ్ళని పీడించకూడదు, బాధించకూడదు అన్నప్పుడు ఎవరిని బాధ పెట్టే అవకాశం ఉంటుంది? ఇదిగో అంటే ఇరుగు పొరుగు వారిలో ఎవరైనా దిక్కులేని వారు ఉన్నారు అనుకోండి, పేదలు ఉన్నారు అనుకోండి, లేకపోతే విధవరాలు ఉన్నారు అనుకోండి. ఇప్పుడు విధవరాలు అంటే భర్త లేనివాడు. భర్త లేని స్త్రీని పట్ల సమాజం ఎలా ఉండిద్దంటే దిక్కుమొక్కు లేనిది ఈవిని ఏమైనా చేయొచ్చని ఆవిడ్ని బాధించే వాళ్ళు ఉంటారు. అప్పుడు ఆవిడ బాధపడుతూ దేవుని మొరపెడితే దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? ఆ విధవరాలి మొర ఆలకిస్తాడు. నిన్ను ఎలా చూస్తాడంటే దోషిగా చూస్తాడండి. ఆయన కోపం నీ మీద రగులుకునిద్ది. లేకపోతే ఆ విధవరాలే కాదు, దిక్కులేని వారి పట్ల కూడా, దిక్కులేని పిల్లల పట్ల అంటే దిక్కులేని వాళ్ళు అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు, నిరాశ్రయులుగా ఉన్నటువంటి పిల్లల పట్ల, తల్లిదండ్రులు ఉన్న పిల్లల పట్ల ఎలా వ్యవహరిస్తాం మనము, తల్లిదండ్రులు లేని పిల్లల పట్ల ఎలా వ్యవహరిస్తాం? తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఏం చేస్తారు? ఈ పని ఇగో ఇజ్జే అని ఏం చేస్తామంటే వాళ్ళ చేత గుడ్డి చాకరీ చేయించుకుంటామని. తల్లిదండ్రులు ఉంటేనేమో తల్లిదండ్రులకి భయపడి ఆ పిల్లలకి ఏం పని చెప్పమని, ఆ పిల్లల పట్ల మనం కఠినంగా వ్యవహరించమని. కానీ దిక్కుమొక్కు లేని ఈ పిల్లల పట్ల మనమంటే మనం వ్యవహరించకపోవచ్చు. కొంతమంది వైఖరి ఎలా ఉండిద్దంటే దారుణంగా ఉండిద్దండి. ఇలాగ అంటే వాళ్ళ చేత కఠినమైనటువంటి పనులు చేయించుకొని పిల్లల్ని బాధిస్తూ ఉంటారు, హింసిస్తూ ఉంటారు, జాలి చూపించరు వారి మీద. ఇంకొద్దిగా మనం కొన్ని విషయాలు చూస్తే, వారు నీ చేత ఏ విధమైన బాధ నుండి
నాకు మొరపెట్టిన ఎడల, ఇదిగో చూడండి ఇందాక చెప్పుకున్న మాట, విధవరాలు గాని, దిక్కులేని పిల్లలు గాని, నీ చేత బాధించబడుతున్నప్పుడు, నీ చేత ఏడ్పించబడుతున్నప్పుడు, నీ చేత హింసించబడుతున్నప్పుడు, నీ చేత శ్రమ పెట్టబడుతున్నప్పుడు, ఆ శ్రమల్లో దేవుడు మొరపెడతారండి. మూలుగులు దేవుని సన్నిధిలో వాళ్ళు దేవునికి గోజాడతారండి. దేవునికి విన్నపాన్ని తెలియపరుచుకుంటారండి. ఇప్పుడు ఆ మూలుగులు, ఆ ఏడుపులు, వారి యొక్క ప్రార్థన, వారి యొక్క రోదన దేవుని సన్నిధికి వెళ్ళిద్ది. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, వారు నీ చేత ఏ విధమైన బాధ నుండి నాకు మొరపెట్టిన యెడల నేను నిత్యముగా వారి మొరను విందును. నా కోపాగ్ని రగులుకొని మిమ్మల్ని కత్తి చేత చంపించుదును. అంటే దేవుని యొక్క కోపం రగులుకొనిద్దంట. కత్తి చేత ఏం చేస్తాడు? అలా బాధించేవాడిని, హింసించేవాడిని దేవుడు నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడంట. అంటే శత్రులు వస్తారు. ఇలాంటి వారిని ఏం చేస్తారంటే నిర్దాక్షిణ్యంగా చంపేస్తారంట. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సూత్రం ఏంటంటే, అప్పుడు ఇశ్రాయేలుకి కాదు ఈ నియమం ఇచ్చింది. మనం మన జీవితంలో ఎప్పుడు కూడాను ఎవరిని పీడించకూడదని, ఎవరిని హింసించకూడదని. ప్రస్తుత సమాజంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తి చేత ఎలాగ బాధించబడుతున్నాడు, ఎలాగ పీడించబడుతున్నాడు అంటే, మీరు రోజు పేపర్‌లో, న్యూస్‌లో చదువుతూ ఉంటారు. ఇప్పుడు వివాహంలో ఒక పురుషుడు ఓ స్త్రీని వివాహం చేసుకుంటాడండి. ఇప్పుడు ఆ అమ్మాయిని రోజు కట్నం కొరకు ఏం చేస్తాడండి? పీడించుకు తింటాడండి, హింసిస్తాడండి, బాధిస్తాడండి. కొన్ని సందర్భాల్లో అత్త కూడా బాధించిందండి. ఆవిడ ఒక స్త్రీయే అయినప్పటికీ కూడాను మానవత్వాన్ని విడిచి ఆ అమ్మాయిని ఏగుపు తినిద్దండి. అది ప్రస్తుత సమాజంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని హింసించడానికి, పీడించడానికి, వాళ్ళని బాధించడానికి కారణం అవుతుంది. కొన్ని సందర్భాల్లో మనం డబ్బున్నోడు ఏం చేస్తాడంటే డబ్బు లేని వాడికి అప్పు ఇస్తాడండి. అంటే అప్పు ఎవరైనా అప్పు చేస్తారంటే లేని స్థితిలో ఉన్నప్పుడే అప్పు చేస్తారండి. ఆ అవసరత అలాంటిది కాబట్టి అప్పు చేస్తాడు. ఈ అప్పు ఇచ్చినోడు ఏం చేస్తాడంటే అప్పు తీసుకున్న వాడిని హింసిస్తాడండి, బాధపడతాడండి. అధిక వడ్డీలు వేయటం కానీ, లేకపోతే అతని సొత్తు ఏదైనా దోచుకుని లాగేసుకోవటం కానీ, నువ్వు ఇవ్వలేదు కాబట్టి ఇగో ఈ వస్తువులు పట్టుకెళ్ళిపోతాం అని వస్తువులు పట్టుకెళ్ళిపోవటం కానీ, లేకపోతే వాళ్ళ పిల్లల చేత కఠినమైన దాస్యం చేయించుకోవటం కానీ. కొంచెం పూర్వకాలంలో అయితే అప్పిచ్చిన తర్వాత అప్పు చెల్లించేంత వరకు ఏం చేస్తారంటే వెట్టి చాకరీ చేయించుకుంటారు. పల్లెటూరులో మనం విన్నాం. వాళ్ళ చేత అప్పిచ్చిన తర్వాత వాళ్ళ చేత ఏం చేస్తారంటే అప్పు చెల్లించే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళ పొలాల్లో లేకపోతే వాళ్ళ ఇళ్లలో వీళ్ళు ఏం చేయాలి? అప్పు తీసుకున్నోళ్ళు గుడి చాకరీ చేయాలని అది మొయ్యలేని భారం పెడతారే. తీసుకున్న అప్పు కొంచెం అయితే దానికి అధికమైనటువంటి శ్రమను చేయించుకుంటారు వాళ్ళ చేత. అంటే ఇవన్నీ కూడాను జరిగినటువంటి విషయాలే. కాబట్టి మనం విశ్వాసంగా బ్రతుకుతున్నప్పుడు, దేవుని కుమారులు బ్రతుకుతున్నప్పుడు ఒక నీతి నేర్చుకున్నామని. ఇప్పుడు నేను ఎవరిని బాధ పెట్టకూడదు. కొన్ని సందర్భాల్లో మన మాటలు ఇతరులను బాధపడతాయి. మీరు యాకోబు రాసిన పత్రిక చదువుతున్నప్పుడు యాకోబు రాసిన పత్రిక ఒక మాట అంటాడండి. నేను ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇతరులను ఎలా బాధపడతామో ఒక ఉదాహరణ చెప్తానండి. ఏంటంటే అది యాకోబు రాసిన పత్రిక మీరు 1వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ యాకోబు అన్న మాట ఏంటంటే, వింటకు వేగిరపడి వారును మాట్లాడుకు నిదానించు వారిని ఉండవాలని అంటాడు కదండి. అంటే మాట్లాడే విషయంలో ఒక విశ్వాసం ఎలా ఉండాలి? మాట్లాడే విషయంలో ఆచితూచి మాట్లాడాలి. అంటే ఈ మాట మాట్లాడటం వల్ల మా మధ్య సంబంధం బలపడిద్దా, బలహీనపడిద్దా? మేమిద్దరం విశ్వాస సంబంధమైన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు కానీ, లేకపోతే భార్యాభర్తల బాంధవ్యం కానీ, లేకపోతే తల్లిదండ్రుల పిల్లల బాంధవ్యం కానీ, లేకపోతే సహోదరుల మధ్య ఉన్న బాంధవ్యం కానీ, ఏదైనా ఈ బాంధవ్యాన్ని ఒక మాట చాలండి చెడగొట్టడానికి. ఆ మాట క్షేమాభివృద్ధికరమైన మాటే ఉండాలి తప్ప ఆ బంధాన్ని బలహీనపరిచే మాట రాకూడదండి. మనం కొన్ని సందర్భాల్లో కత్తిపోటు వంటి మాటలు గలవారు కలరు అనే మాటలు బైబిల్లో చూస్తాం కదండి. అంటే కొంతమంది మాటలు ఎలా ఉంటాయి అంటే అలా హృదయంలో గుచ్చుకుపోతాయి. ఇప్పుడు ఆ మాటలో గాయమైనప్పుడు శరీరానికి అయిన గాయమైన మాడిది కానీ ఏదో ఒక ఆయింట్మెంట్ పూసి కొంతకాలానికి అలా మాడిపోయింది కానీ ఆ గాయం హృదయానికి అయినటువంటి గాయాలు ఉంటాయి చూడండి. మన మాటలు బట్టి కొంతమందిని గాయపరుస్తాం. కాని మాటలు అని లేకపోతే అనగోండ మాటలు అనేసేసి కూడని మాటలు పలికేసి మన నోట ఇతరులు ఏం చేస్తామంటే బాధిస్తాం. కొన్ని సందర్భాల్లో ఆ మాటలు బట్టి వాళ్ళ హృదయాలు కఠినమైపోయి
ఎప్పుడు ఏ సందర్భంలో మనం మాట్లాడుతున్నా సరే మనల్ని ఎలా చూస్తారంటే అలాంటి వారిగా చూస్తారండి. కాబట్టి మనం మాట్లాడుతున్నప్పుడు మన మాటలు ఎప్పుడు కూడాను ఈ మాటల వల్ల క్షేమాభివృద్ధి కలిగిద్దా? లేకపోతే ఇతరులను బాధ పెట్టే విధంగా నేను మాట్లాడుతున్నాను. కాబట్టి మన మాటలు కూడా ఇతరులను బాధ పెట్టకూడదు. రైట్, మనం లేవీకాండంకి వచ్చేద్దాం. పొరుగువాన్ని హింసించకూడదు. అలాగని ఇంకో మాట ఏమంటున్నాడంటే 13వ వచనంలో హింసించకూడదని చెప్పిన దేవుడే వాణ్ణి దోచుకొనకూడదు అన్నాడు. దోచుకోవటం అంటే ఇందా చెప్పుకున్నాం కదండి. ఒక విధవరాలు ఉంది, దిక్కుమొక్కు లేదు. ఆవిడకేదో చిన్న ఆస్తి ఉండిద్దండి, లేకపోతే ఆవిడకేదో భూమి ఉండిద్దండి, లేకపోతే ఆవిడకేదో విలువైన వస్తువులు ఉంటాయండి. ఇప్పుడు ఆ ఆ పేదది, దిక్కులేనిది, భర్త చనిపోయింది, ఒకవేళ నిరాశ్రయంగా ఉంది. ఇప్పుడు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఆ వస్తువులు తాకట్టు పెట్టడం కానీ, లేకపోతే అయ్యా నేను అప్పులో అవసరతలో ఉన్నాను, ఇబ్బందులో ఉన్నాను, నాకు కొద్దిగా సహాయం చేయండి అని సహాయం చేసుకున్నప్పుడు, సహాయం చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే సకాలంలో వాళ్ళు డబ్బులు లేకపోతే వసూలు పట్టుకెళ్ళిపోతారండి. అలా దోచుకునే సంస్కృతి వచ్చింది. అంటే ఇలా పేదల పట్ల కనికరం చూపించాలి. మనకి దీనికి సంబంధించి ఉదాహరణకి ద్వితీయోపదేశకాండం అనుకుంటా, గుర్తుందా? వచ్చిన ద్వితీయోపదేశకాండంలో ఆశీర్వాదాలు శాపాలు చెప్పినప్పుడు ఒక వచనం చూద్దాం. వచనం గుర్తులేదండి నాకు. ఆశీర్వాదాల శాపాల్లో తాకట్టు పెట్టుకున్నప్పుడు తిరిగి ఇచ్చేయాలనే విషయం గురించి కూడా చెప్తాడు. గుర్తుందా వచనం? పేదోడు తాకట్టు పెట్టాడు ఒక వస్తువుని, దుప్పటిని. ఇప్పుడు తిరిగి డబ్బులు చెల్లించలేదు అనుకోండి, ఆ దుప్పటిని ఏం చేయాలంటాడంటే తిరిగి ఇచ్చేయాలండి. తాకట్టు తీసుకున్నవాడు ఏం చేయాలంటే పేదోడు చెల్లించలేడు కాబట్టి తిరిగి ఇచ్చేయాలంటాడు. ఒకవేళ ఇవ్వలేదనుకోండి, చలికి వాడు అలాగనే పండుకొని దేవుని మొరపెడితే ఎవడైతే తాకట్టు తీసుకుంటాడో వాడు దేవుని దృష్టిలో ఎలాంటి వాడు అవుతాడంటే దోషి అవుతాడు. నేను నోట్ చేసుకోలేదా ఆ వచనం? సందర్భం మీకు గుర్తే ఉండిద్ది అనుకుంటున్నాను. గుర్తుందండి సోదరులారా? మీకు గుర్తులేదా? సందర్భం గుర్తుందండి, నాకు వచ్చిన గుర్తు నోట్ చేసుకోలేదు. రేపు మన టైం అయిపోతుందండి. మనం అంటే అలాంటి కనెక్షన్ పెట్టుకొని ఒక వచనాలు మనం చదువుతున్నప్పుడు దోచుకోవడానికి సంబంధించి పేదోళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అవసరం వరకు ఆ వస్తువులు తాకట్టు పెడతారండి. దుప్పటినో లేకపోతే ఆ బిందెలో, లేకపోతే తను ఒకవేళ చేతి పని చేసుకునేవాడు అనుకోండి, ఆ గొడ్డలనో లేకపోతే ఆ పారనో వాటిని ఏం చేస్తాడంటే తన అవసరం తీర్చబడాలి కాబట్టి వాటిని తాకట్టు పెడతాడు. తాకట్టు పెట్టినప్పుడు తిరిగి చెల్లించే పరిస్థితి ఆ పేదవాడికి ఉండదండి. అప్పుడు ఆ సంపన్నుడు ఏం చేస్తాడు? తాకట్టు పెట్టుకున్నవాడు ఇది ఇవ్వలేదు కాబట్టి ఆ వస్తువుని ఆ దోచేసుకుంటాడు, అంటే ఉంచేసుకుంటాడు. అంటే అతి తక్కువ ధనము వాస్తవానికి ఇచ్చింది, కానీ వాల్యూ పరంగా చూస్తే అది విలువైందండి. కానీ ఇవి తక్కువ డబ్బులు ఇచ్చి ఎక్కువ వస్తువుని ఏం చేస్తారంటే దోచేసుకుంటారండి. అది దొంగ బుద్ధే. దోచుకోవటం కూడా ఏ బుద్ధి అండి? దొంగ బుద్ధే. కాబట్టి ఇది మనకు ఉండకూడదు. పొరుగు అని దోచుకోకూడదు, శ్రమను దోచుకోకూడదు. మనం కొన్ని సందర్భాల్లో పనులు పెట్టుకుంటాం, ఆ పనికి తగిన వేతన ఇవ్వాలి. పనికి తగిన వేతన ఇవ్వకపోవటం కూడా దోచుకోవటమే. అంటే ఇవన్నీ సూత్రాలే. ఇంకో విషయం, లేవీకాండము 14వ వచనంలో, 13వ వచనంలో, 19వ అధ్యాయము వెళ్ళిపోదాం. ఇంకో పాయింట్ చూద్దాం. ఈరోజు మనం నేర్చుకున్న విషయాల్లో 15వ పాయింట్గా నేను రాసుకున్న పాయింట్ ఏంటంటే పొరుగు వారిని హింసించకూడదు. ఒక వ్యక్తిని హింసించే అధికారం నీకు లేదు. ప్రతి మనిషి స్వతంత్రుడే, ఎవరికి బానిస కాదు. ఇది మనం అర్థం చేసుకున్నాం. నిన్ను స్వతంత్రంగా ఉండటానికి దేవుడు నిన్ను సృష్టిస్తే నువ్వు ఎవరిని కూడా ఏం చేయకూడదు, బానిసగా చేసుకోకూడదు, దోచుకోకూడదు. నువ్వెంత స్వతంత్రుడవో నీ భార్య అంతే స్వతంత్రాలు, నీ పిల్లలు అంతే అంతే స్వతంత్రులు, లేకపోతే నీ దగ్గర పనిచేసేవాడు అంతే స్వతంత్రుడు. ఎవరిని కూడా ఏం చేయకూడదు,
బానిసగా చూసి వాళ్ళని హింసించకూడదని, వాళ్ళు బాధ పెట్టకూడదని, ఏడిపించకూడదని, అది మనం నేర్చుకున్నాం. వాళ్ళు దోచుకోకూడదండి, వాళ్ళ శ్రమను దోచుకోకూడదండి, వాళ్ళ కష్టాన్ని దోచుకోకూడదండి, వాళ్ళ వస్తువుని దోచుకోకూడదండి, అది మనం నేర్చుకున్నాం. ఈ 17వ పాయింట్ ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, అయిపోయిన టైం కూడా. అదేంటంటే 17వ పాయింట్ ఏంటంటే ఇక్కడ కూలివాని కూలి మరుసటి నాటి వరకు లేకపోతే మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. ఏంటండి ఇక్కడ మాట ఏంటండి, ఇక్కడ సూత్రం ఏంటండి, పరిశుద్ధ జీవితానికి సంబంధించిన విధి ఏంటండి, ఇక్కడ పరిశుద్ధ జీవితానికి సంబంధించిన విధి ఏంటండి? ఏమండి, పట్టుకోలేదా ఎవరు? కూలి విషయం మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు కూలివాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు అన్నాడు. అంటే కూలివాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొని రాదు, లేకపోతే ఉంచుకొనకూడదు. 17 పాయింట్ అది రాసుకోండి. కూలివాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. అది 17వదిగా నేను రాసుకున్నాను. కూలివాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. అంటే ఇప్పుడు దేవుడు ఈ విషయాన్ని ఎందుకు చెప్పాడు ఇస్రాయల్కి? కూలివాడి కూలి మరునాటి వరకు ఉంచుకోకూడదు అని. ఇప్పుడు ఎవరైనా కూలి పని చేసుకుంటున్నాడు అంటే అతని ఆశ ఏంటంటే, ఈరోజు నేను కూలి పనికి వెళ్తున్నాను, ఈ రోజు నాకు ఒక 500 లేకపోతే ఒక 400 లేకపోతే ఒక 700 వస్తే ఆ 500 బట్టి లేదా 700 పెట్టి నేను ఇంటికి సరుకులు తీసుకెళ్తాను, నా భార్య నా పిల్లలు ఆహారం వండుకొని తింటాం, నా కుటుంబం సంతోషం ఉండిద్ది అనే ఆశ ఉండిద్ది. ఇప్పుడు ఈ పని నేర్చుకున్నప్పుడు ఒకలాంటి బుద్ధి వచ్చిందండి. చేయించుకున్నంత సేపు బాగా చేర్చుకుంటారు పని. డబ్బులు ఇచ్చే దగ్గరికి వచ్చేసరికి కొంచెం మొహం కష్టంగా ఉండిద్దండి, భారంగా ఉండిద్దండి. పని నేర్చుకునేటప్పుడు ఆ ఏడుపు ఉండదు, నవ్వుతూ ఉంటాడండి. కాసేపు ఇంకొద్దిసేపు టైం ఉందిలే చెయ్యి అని పని పెంచుతాడే తప్ప పని తగ్గించడాడు. మరి డబ్బులు ఇచ్చే దగ్గరికి వచ్చేసరికి ఏమైంది, ఒకలాంటి స్వార్థ బుద్ధి వచ్చింది. ఇప్పుడు నువ్వు ఊరికేం వేయట్లేదు కదా, చేసిన కష్టానికే కదా. ఆ పేదోడు ఏం చేస్తాడంటే ఆ యజమానుడు ఇచ్చిన డబ్బులు పట్టుకెళ్ళి ఇంటి వారికి అవసరం తీర్చుకుంటాడు. అంటే ఆ రాత్రి తృప్తిగా భోజనం చేసి కొనుక్కుంటాడు పని చేసి. కానీ ఈ స్వార్థపరుడు ఏం చేస్తాడు, ఏమంటాడంటే ఇప్పుడే లైట్ వేసింది రేపు ఇస్తా లేదు అని అంటాడు. ధర్మం ఏంటంటే ఇప్పుడే లైట్ వేసిందని చెప్పే నీ బుద్ధి లైట్ వేయక ముందు ఏం చేయాలి, ఇక కూలి డబ్బులు ఇవ్వబాబు, నువ్వు పని చేసావు కదా, ఇదిగో నీ డబ్బులు నీకు ఇచ్చేస్తానని చెప్పాలి. లైట్ వేయక ముందే డబ్బులు ఇవ్వాలి. కొంతమంది ఏదో శుక్రవారం కదా, ఈరోజు డబ్బులు ఇవ్వకూడదు వెళ్ళు, రేపు ఇస్తా వెళ్ళు అంటాడు. శుక్రవారం ఇస్తే డబ్బులు లచ్చిదే పోతుంది అంటాడు, వాళ్ళ దగ్గర ఉండమంటాడు. ఇప్పుడు శుక్రవారం సరే, ఆ పేదోడికి డబ్బులు ఇవ్వలేదు నువ్వు శుక్రవారం అని, నువ్వు మానవత్వం కలిగిన వాడు అయితే గురువారం ఇచ్చి ఏం చేయాలి, నీ కుటుంబ అవసరం తీర్చుకో బాబు అని గురువారం ఇవ్వాలి. ఇప్పుడు శుక్రవారం అంటే నువ్వు తింటం ఆగావా, మరి పేదోడు తిందా? కామన్గా ఆలోచించండి. శుక్రవారం వచ్చిందని నువ్వు డబ్బులు ఇవ్వో, ఏదో శుక్రవారం కాబట్టి రేపు తీసుకోలే అని ఆ పేదోడిని ఖాళీ కడుపుతో పంపిస్తున్నావు, డబ్బులు ఇవ్వకుండా ఖాళీ చేతులతో చేతులతో పంపిస్తున్నావు. కుటుంబం అవసరం తీర్చడానికి అతను లేమిలో ఉన్నాడు. ఒకవేళ ఆ పిల్లలు ఏదో సిక్ అయిపోయారు, లేకపోతే కుటుంబంలో ఆ